దీపావళి పండుగ అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేవి బాణాసంచా. ఈ పండుగ సమయంలో సంతోషం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే పొంచి ఉంటుంది. సాధారణంగా దీపావళి పండుగ సమయంలో బాణాసంచా దుకాణాలలో ప్రమాదాలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆ ప్రమాదాలను నివారించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. బాణాసంచా ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రదేశాల్లో దుకాణాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు దుకాణాలు ఏర్పాటు చేసే యజమానులకు పలు సూచనలు అందించారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. చిన్న పెద్ద ఎంతో సంతోషంగా జరుపుకునే దీపావళి పండుగలో ప్రధానంగా అందరూ ఇష్టపడేది టపాసులు. చాలా వరకు చూసుకున్నట్లయితే కరోనా తర్వాత వచ్చిన మొదటి పండగ ఈ దీపావళి. అందరూ బయటికి వచ్చి సంతోషంగా జరుపుకోవాలి, అలాగే సేఫ్గా జరుపుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే స్టాల్స్ యాజమాన్యం కూడా అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరిగినాయి. కాకపోతే ఈసారి సేల్స్ ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కరోనా తర్వాత సంతోషంగా జరుపుకుంటున్న మొదటి దీపావళి ఇది. సో ఎలా అనిపిస్తుంది? అండ్ అంతేకాకుండా ఇప్పుడు మ్యాచ్ కూడా జరిగింది, గెలవడం కూడా జరిగింది, మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసు. సో ఎట్లా అనిపిస్తుంది, రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే ప్రస్తుతానికి దివాళీకి అయితే ఎట్లా టపాకాయలు పేలుతాయి, ఇక్కడ ప్రైజులు కూడా అలాగే పేలుతున్నాయి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. కాకపోతే ఇక్కడ మేము ఒక 4-5 షాపులు తిరిగిన తర్వాత ఈ షాప్లో అయితే కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. ఆ బ్రదర్ కూడా మనకి కొంచెం సపోర్టింగ్గా ప్రైజ్ ఇచ్చినట్టు నేను ఈ 4-5 షాపులతో కంపేర్ చేస్తే నాకైతే అనిపించింది. అంటే ఈ సంవత్సరం కొత్తగా పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ కూడా వచ్చినాయి. ఎట్లా ఉన్నాయి అవి, వాటి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? రేట్లు అయితే ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతూనే ఉన్నాయి మేడం. సో దానికైతే నో పాయింట్. సో రేట్ల విషయంకి వస్తే మాత్రం మాకైతే 3,000 అయ్యేటి 5,000 అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. కొంచెం రేట్లు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే కంఫర్ట్గా ఉంది, బాగున్నాయి. అలాగే ఎన్ని రకాల కొత్త ఐటమ్స్ వచ్చినాయని చెప్తున్నారు? కొత్త ఐటమ్స్ ఉన్నాయండి. కొత్త ఐటమ్స్తో పాటు ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది. సో పర్లేదు, ఒక 4-5 షాప్స్ కంపేర్ చేసిన తర్వాత ఈ షాప్లో కొంచెం నాకు బెటర్ అనిపించింది. వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్. సో రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ, వెరైటీలు ఉన్నప్పటికీ కరోనా వల్ల కాస్త ఇబ్బంది పడ్డాము ఇన్ని రోజులు. కానీ పండుగ సందర్భంగానైతే హ్యాపీగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగ సమయంలోనైతే కొనుక్కుంటున్నాము. అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఈరోజు గెలవడం జరిగింది ఇండియా. సో ఈ సంతోషంలో కూడా హ్యాపీగా సేలింగ్ అనేది ఉంటుందని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రకాల క్రాకర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చిన్నారులు చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. అయితే సేలింగ్ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ పొద్దుట నుండి కాస్త తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు సేలింగ్ అనేది జరుగుతుంది, బాగుంది. ఇంకా ఈ 2 డేస్లో కూడా బాగా ఎక్కువగా సేలింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. అయితే ఎలా ఉంది, కస్టమర్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉందనే విషయాలు కూడా మనం స్టాల్స్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, ఇన్ని రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు చాలా వరకు సేల్ అవ్వలేదండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. మ్యాచ్ ఉండే ఈరోజు అంతా. సో మ్యాచ్ అవ్వగానే ఇంకా చాలామంది వస్తారు. ఇంకా ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు మీరు? ఎట్లా అంటే ఈ పర్మిషన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు తీసుకున్నారు? యాక్చువల్లీ స్టాల్స్ గవర్నమెంట్కే చెప్పాలి నేను, ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మంచిగా ఎక్కడ గ్రాస్ పెరగకుండా అట్లే ఒక డ్రై ల్యాండ్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. దీపావళి ఇంకా సీజన్ రాగానే అందరికి సేల్ ఇస్తుంటారు. నార్మల్గా ఎట్లా అంటే అదే మీరు ప్రికాషన్స్ అడిగారుగా చెప్పాను. ఒక మంచిగా లేయర్ క్రియేట్ చేసి ఎవరికి ఎంత కావాలో స్టాల్ పెట్టారు, లైక్ ఇంకా గ్యాప్లు పెట్టారు. ఇట్లా ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ లాంటివి చెప్తున్నాను. సో ప్రతి స్టాల్కి ఒక రూల్ వచ్చేసింది, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పక్కా మెయింటైన్ చేయాలి. సో అది మెయింటైన్ చేస్తున్నాం, ప్రతి షాప్ మాది కూడా మెయింటైన్ చేస్తుంది. ఇంకా చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా ఏంటంటే నాకు ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు, ఉల్లిగడ్డ బాంబ్స్ అనేది మెయింటైన్ చేస్తలేరు, ఎందుకంటే అవి చాలా వరకు అక్కడక్కడే అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటివి ఒకటే మెయింటైన్ చేస్తలేరు. ఏవైతే ఫైర్ అంటుకుంటే పేలే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ఒకటి ఇక్కడ అమ్మనికి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. సో అంతే అండి. సో ఈ సంవత్సరం సేలింగ్ ఎలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారు? మేము నియర్లీ ఒక 10 to 15 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి. యాక్చువల్లీ 10 ఇయర్స్, ఇక్కడ 10 ఇయర్స్ అయింది, వేరే దగ్గర 5 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఓకే, సో అట్లా సేల్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. నాకు తెలిసి
ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది, మనది విన్ అయింది కాబట్టి ఇంకా చాలామంది ఫ్యాన్స్ కూడా వస్తుంటారు. సో సేల్ బాగానే పెరుగుతుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీపావళి సందర్భానే కాకుండా ఇండియా పాకిస్తాన్ మీద గెలిచిన సందర్భంగా సంతోషంలో ఫ్యాన్స్ తప్పకుండా టపాసులు అయితే కొంటారు. ఇంకా ఎక్కువగా సాయంత్రం టైంలో ఇంకో 2 రోజులు కూడా సమయం ఉండడంతో తప్పకుండా సేల్ అనేది పెరిగే అవకాశం ఉంది. అయితే పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏవైతే కాస్త నిప్పు అంటుకుంటే పేలే క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దూరం పెట్టేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ప్రహారా కాస్తూ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా వాళ్ళు యూజ్ చేస్తూ కూడా ఇక్కడ నీటిని కావచ్చు, అలాగే ఫైర్ వర్క్స్ని కావచ్చు జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూనే ఉన్నామని కూడా స్టాల్స్ యాజమాన్యం చెప్తూ ఉండడం జరుగుతుంది. కొంచెం ధరల విషయంలో ఇబ్బంది ఉంది. శివకాశి అక్కడ రేట్లన్నీ కూడా పెరిగిపోవడం, కరోనా సమయంలో ట్రావెలింగ్ టైంలో కూడా ఎక్కువగా ఇబ్బంది అనేది ఉంది. కొంచెం రేట్లు పెరగడం అది కూడా ఒక రీజన్ అయిపోతుంది. కాబట్టి ఇక నుండి కూడా తప్పకుండా సేలింగ్ అనేది, ఎందుకంటే దీపావళి చాలా పెద్ద పండుగ, చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ పండుగను జరుపుకోవాలి. అలాగే చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు పెద్దలు అందరు కూడా జాగ్రత్తగా వారి ప్రికాషన్స్ అనేటివి తీసుకుంటూ పిల్లలతో ఈ పండుగ జరిపించాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సాంబాతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్.